వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మనకైతే ఈరోజు ప్రధానంగా ఒక ముఖ్యమైన జాబ్ అప్డేట్ ఉంది. వీడియో చూసేవారు మొదటి నుండి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియో మీకు అంత ఇంపార్టెంట్. దేనికోసం అంటే చాలా మంది చాలా రోజుల నుండి విఆర్ఓ నోటిఫికేషన్ వస్తుందా అన్న డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారా, లేకపోయి ఉంటే ప్రభుత్వము మరి మాజీ విఆర్ఓలను విఆర్ఏలను తీసుకొని ఆ విధంగా మరి ఈ యొక్క జీపీఓలను మరి భర్తీ చేస్తుందా అని ప్రతిరోజు మన కామెంట్ బాక్స్లో వాళ్ళ కామెంట్ ద్వారా వాళ్ళ ఆలోచన విధానాన్ని తెలియజేసేవారు. వారి కోసము ఈ వీడియో చేస్తున్నా. మీరు తప్పకుండా మొదటి నుండి చివరి వరకు చూడండి. మీకు మన కాంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మెయిన్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూ ప్రక్షాళన చేయాలని ఆలోచనతోని మన తెలంగాణ రాష్ట్రంలో మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ధరణి పోర్టల్ ద్వారా మనకు విఆర్ఓ వ్యవస్థను టోటల్గా రద్దు చేసినారు. ఈ ధరణిలో చాలా లోపాలు ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత భూభారతి అనే వెబ్ పోర్టల్ తీసుకొచ్చి దాని ద్వారా మనకు జీపీఓలను గ్రామ పాలనా అధికారులను అనే పోస్టులను అంటే ఉద్యోగాలను సృష్టించారు. ఈ ఉద్యోగాలు ప్రతి రెవెన్యూ విలేజ్ కి ఒక జీపీఓ ఉంటారు. వీరినే విఆర్ఓలు అనుకుందాం. మనం ఈ టాపిక్ లో ప్రతి విలేజ్ కి ఒక రెవెన్యూ ఉద్యోగి ఉంటారు. 10,954 గ్రామాలకు గాను ప్రతి గ్రామానికి ఒక జీపీఓను ఒక విఆర్ఓను నియమించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేసింది. అయితే ఈ జీపీఓలను ఎలా తీసుకోవాలి, ఏ విధంగా రిక్రూట్మెంట్ చేసుకోవాలని ఆలోచన ప్రభుత్వంకు ఉండింది. కానీ అది చేసుకునే రిక్రూట్మెంట్ విధానము ప్రభుత్వానికి అర్థం కాక సతమతమైంది. దాన్ని ఏం చేయాలని ఆలోచనతోని మాజీ విఆర్ఓలుగా ఉన్న వాళ్ళందరూ ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఒక అవకాశం ఇచ్చింది. మీరు కనుక మళ్ళీ రెవెన్యూ సర్వీస్లోకి రావాలనుకుంటే మీ ఇంట్రెస్ట్ను మాకు తెలియజేయండి. మీ జిల్లా కలెక్టర్ల వద్దకు పోయి మీ యొక్క బయోడేటా ఫామ్ని ఇచ్చి మీరు మీ సర్వీసు, మీ పేరు అన్నీ కూడా మీ డాటా ఫిల్ చేసి ఇవ్వండి, మీరు రండి అని చెప్పేసి ప్రభుత్వం వారిని ఆహ్వానించింది. కానీ ప్రభుత్వం మాజీ విఆర్ఓలకు ఒక షరతు పెట్టింది. ఏమనంటే మీరు మళ్ళీ రెవెన్యూ ఉద్యోగాలకు వస్తే విఆర్ఓగా మళ్ళీ వస్తే మీకు పూర్వం ఉన్న ప్రభుత్వ సర్వీస్ ఇక్కడ యాడ్ కాదు, ఇది కొత్త పోస్టులు. మీరు జాయిన్ అయినప్పటి నుండి మీ సర్వీసు అనేది మళ్ళీ ముందరికి సాగుతుంది, మీ సర్వీస్ అనేది రన్ అవుతుంది అని చెప్తే వాళ్ళు ఏం చేసినారంటే అట్లెట్లుంటుంది, మేము ఆల్రెడీ వివిధ డిపార్ట్మెంట్లలో 10 సంవత్సరాలకి వెళ్ళి పనిచేస్తున్నాము, మా సర్వీస్ పోతే మాకేం లాభము, మళ్ళీ మీరు కొత్త పోస్టులు పెట్టినారు, తర్వాత మాకు మరి బెనిఫిట్స్ ఏముంటాయో కూడా క్లియర్ చేస్తలేరు, మీ పే స్కేల్ ఎంత ఉంటుందో చెప్తలేరు, మీ జాబ్ క్యాలెండర్ జాబ్ చార్ట్ విధి విధానాలు ఏంటి అనేది కూడా చెప్తలేరు అని చెప్పేసి మాజీ విఆర్ఓలు చాలా దారుణంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసారు, విఆర్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏం చేసారు, మీరు కనుక మమ్మల్ని బలవంతంగా ఒకవేళ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లకు తీసుకుంటే మా సర్వీస్ విషయమై మేము కోర్టుకి వెళ్తాం, మేము కోర్టుకి వెళ్ళి మీ కోర్టులో తెచ్చుకుంటామంటే ప్రభుత్వం భయపడింది. కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చేస్తుంది, సర్వీస్ను పరిగణలోకి తీసుకోవాలని ఖచ్చితంగా కోర్టు చెప్తుంది. కాబట్టి ప్రభుత్వంలోని ఉన్నత అధికారులందరూ ఏం సమాలోచన చేసినారంటే ఖచ్చితంగా మనము ఈ పాత విఆర్ఓలను మనము ఉద్యోగాలకు తీసుకోవద్దు, ఫ్రెష్గా నోటిఫికేషన్ వేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనం వెళ్ళాలి. ఈ జీపీఓలను 10,954 ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చింది. ఈ ఆలోచన విధానాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీ సలహాలు, మీ యొక్క ఆలోచనలు ఏమైనా ఉంటే మాకు ప్రభుత్వానికి చెప్పండి, మనము జీపీఓలను ఏ విధంగా రిక్రూట్మెంట్ చేసుకుందాం, దానికి కావలసిన విద్య అర్హత ఏంటి, దానికి కావలసిన జీతభత్యాలు ఎంత పెట్టాలి, వాళ్ళ జాబ్ చార్టు, వాళ్ళ వర్క్ ఏ అంశాలపై వాళ్ళు ఫోకస్ చేయాలి అనే విషయాలపైన ప్రభుత్వము సమాలోచన చేస్తుందని మనకు తెలిసింది. అయితే మెయిన్గా ఇంతకుముందు ఏం జరిగిందంటే మాజీ విఆర్ఓలను అంతా కలిపితే 7,000 మంది వెళ్తారంట. ఏదానికి, జీపీఓలకు గ్రామ పాలన అధికారులుగా వాళ్ళు ఎలిజిబుల్ అయిన వాళ్ళందరూ 7,000 మంది మాజీ విఆర్ఓలు వెళ్ళిండ్రు. ఈ మాజీ విఆర్ఓలు 7,000 మంది సరిపోయిన అనమాట. ఈ 7,000 మంది ఎలిజిబుల్ అయినప్పుడు 7,000 మందిని వివిధ డిపార్ట్మెంట్లో జాబ్ చేసే వాళ్ళని పట్టకచ్చి ఇప్పుడు గ్రామ పాలన అధికారులుగా పెడితే వీళ్ళు తీసుకొచ్చిన ఆ డిపార్ట్మెంట్లలో ఖాళీలు ఏర్పడతాయి. ఆ ఖాళీల వల్ల ప్రభుత్వానికి మరొక తలకాయ నొప్పి ఏర్పడుతుంది. దాని కారణంగా అక్కడ కూడా మరి ఏమైపోతుంది అంటే ఆ శాఖలలో కూడా వర్క్ అనేది ఆగిపోతుంది, అక్కడ కూడా చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది ప్రభుత్వానికి అని చెప్పేసి ఇదంతా పెద్ద తలకాయ నొప్పి తతంగము. ఎక్కడి వాళ్ళని అక్కడనే పెట్టేసి ఈ జీపీఓలను గ్రామ రెవెన్యూ పాలన
అధికారులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో భర్తీ చేయాలనే ప్రభుత్వం ఆలోచనతో ముందుకు సాగుతుంది అనేది అయితే తెలిసింది. దీనికి మరి విద్యా అర్హతలు ఏముంటాయంటే డిగ్రీ అని తెలిసింది. దీనికి శాలరీ ఎంత ఉంటుంది అంటే 24,000 రూపాయలు ఉంటుందని తెలిసింది. దీనిని మనకు ఇంతకుముందు 2019 సంవత్సరంలో గ్రామ పంచాయతీ జూనియర్ సెక్రటరీస్ అనే ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఈ జూనియర్ సెక్రటరీస్ కు ఏ విధంగా అయితే వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకున్నారో అదే పద్ధతిలో ఇప్పుడు గ్రామ పాలన అధికారులను కూడా రిక్రూట్మెంట్ చేసుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అంటే అంతకుముందు జూనియర్ పంచాయతీ రాజ్ సెక్రటరీస్ కి మనకు 2 పేపర్లు ఉండేవి. అది కూడా జేఎన్టీయు వాళ్ళు ఆ ఎగ్జామ్ నిర్వహించినారు. ఇప్పుడు గ్రామ పాలన అధికారుల ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఈ యొక్క జేఎన్టీయూకి ఇస్తుందా మరి టీజీపీఎస్కి ఇస్తుందా అంటే భవిష్యత్తు తెలుస్తుంది, అది ఏ విధంగా రిక్రూట్మెంట్ సాగుతుంది అనేది. కానీ ఈ విధంగానే ఈ జూనియర్ పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ ఎట్లా నిర్వహించిందో అట్లనే నిర్వహించి ఈ జూనియర్ పంచాయతీరాజ్ సెక్రటరీలకు ఏ విధంగా అయితే 2 years ప్రొబేషన్ పీరియడ్ పెట్టినారో అట్లనే జీపీఓలకు కూడా గ్రామ పాలన అధికారులకు కూడా 2 years or 3 years వాళ్ళకు ప్రొబేషన్ పీరియడ్ పెట్టే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. 100% నేను చెప్పే అనాలిసిస్ పక్కా రైట్. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పిన మన ప్రీవియస్ వీడియోలో మీరు చూడండి, మీరు వెళ్ళి మన యూట్యూబ్లో నా ప్రీవియస్ వీడియోలు ఉంటాయి. ఈ రెవెన్యూ ఉద్యోగుల పైన విఆర్ఓ వాళ్ళ పైన నేను ఏం చెప్పినానంటే సర్వీసు మాజీ రెవెన్యూ ఉద్యోగులుగా ఉన్న విఆర్ఓలకు సర్వీసు కలపకపోతే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం పిలుస్తుంది కదా మీరు విఆర్ఓలుగా జాయిన్ కాండి అని పిలుస్తుంది. వాళ్ళకు ఒకవేళ వాళ్ళ పూర్వ సర్వీస్ కలిపకపోతే కోర్టులకు వెళ్తే కోర్టు జోక్యం చేసుకొని ప్రభుత్వానికి మొట్టకాయలు వేస్తుంది. దాని కారణంగా కొత్త సమస్య క్రియేట్ అవుతుంది ప్రభుత్వానికి అని నేను చెప్పిన అట్లనే జరిగింది. అంటే నా అనాలిసిస్ పక్క ప్లాన్ పర్ఫెక్ట్ చెప్తాను నేను. నా అనాలిసిస్ దాంట్లో మిస్టేక్సే ఉండవు. ఇప్పుడు చూడండి నేనేం చెప్పిన జీపీఓలను మాజీ విఆర్ఓలను తీసుకోదు ప్రభుత్వం, కొత్త నోటిఫికేషన్తోనే ముందరకు వస్తుంది, కాస్త ఓపిక పట్టండి, టైం ఉంది అని చెప్తే చాలా మంది కొద్దిమంది విభేదించారు. ఎట్లయితుంది అట్లెట్లయితుంది ప్రభుత్వం ఆల్రెడీ 6,000 మందిని తీసుకుంటుంది అన్నారు. లేదు తీసుకోదు, అట్లా తీసుకుంటే సర్వీస్ జల్లదు, అట్లా తీసుకుంటే మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులకు మళ్ళా విఆర్ఓలను మాజీ విఆర్ఓలను తీసుకొని వాళ్ళకి ఎగ్జామ్ పెడతాం, ఆ ఎగ్జామ్ టెస్ట్ ద్వారా వాళ్ళు క్వాలిఫై కావాలి అని చెప్పేసి ప్రభుత్వం ఒక నిబంధన పెట్టింది అన్నప్పుడు కూడా నేను దాన్ని తప్పు, దాంట్లో లోపం ఉందని చెప్పిన. ఎట్లా ఆల్రెడీ వాడు ఎగ్జామ్ రాసి టీజీపీఎస్సీ ద్వారా 2018లో విఆర్ఓగా సెలెక్ట్ అయినోనికి మళ్ళీ డిపార్ట్మెంట్ మళ్ళీ ఎగ్జామ్ పెడితే అది ఎక్కడ కూడా చెల్లదు. ఏ ఒక సుప్రీంకోర్టు హైకోర్టులో ఎక్కడ కూడా చెల్లదు. ఒక్కసారి అతను చట్టబద్ధతతో కూడిన ఏజెన్సీల ద్వారా అతను ఎగ్జామ్ రాసి ఉద్యోగం పొందిన తర్వాత మళ్ళా వాడు వేరే శాఖకు బదిలీ అయినప్పుడు మళ్ళా అదే చట్టబద్ధతతో కూడిన ఏజెన్సీ ద్వారా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి రావాలన్నా అనుకో అది ఏడ చెల్లదు. కాబట్టి నేను ఇవన్నీ చెప్పినా అలాంటి లోపభూయిష్టం ఉన్నది, అది అట్లా జరగదు. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే 10,954 గ్రామ పాలన అధికారులు జీపీఓలను రిక్రూట్మెంట్ చేయబోతుందని ఆనాడు చెప్పిన నా అనాలిసిస్ ఈ రోజు కరెక్ట్ అయిపోయింది. మళ్ళీ నేను చెప్తున్నా, మీరు ఎవరైతే జీపీఓలుగా మనకు రెవెన్యూ శాఖలో విఆర్ఓగా జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు ఇది మంచి అవకాశము, చాలా చక్కటి అవకాశము. మీ సొంత మండలాలలో, మీ గ్రామాలలో, మీ సొంత మండలాలు, మీ సొంత జిల్లా, మీ సొంత మండలాలు, మీ గ్రామాలలో మీరు జీపీఓగా గ్రామ పాలన అధికారులుగా మీరు మంచి చక్కటి ఉద్యోగాన్ని నిర్వహించవచ్చు. మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నా, దీంట్లో ఇంగ్లీష్ ఎక్కువనే ఉంటుంది, ఒక 30-20 మార్క్స్ ఇంగ్లీష్ ఉంటుంది. ఖచ్చితంగా అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి ఒక 60 మార్క్స్ ఉంటుంది. మిగతాది ఒక 10 మార్కులు కరెంట్ అఫైర్స్ ఉండవచ్చు, ఒక 20 మార్కులు మనకు ఇదంతా కూడా ఉంటుంది. తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, మిగతా సంబంధించిన పాలిటీ విషయాలు అన్నీ ఉంటాయి. కానీ ఈ జీపీఓలకు ఎక్కువగా సిలబస్ లో ఉండేది అయితే అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. దీని మీద మీరు ఫోకస్ చేయండి, చాలా చక్కటి ఉద్యోగం. జస్ట్ 1 or 2 months లో రిక్రూట్మెంట్ అయిపోతుంది. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి అని ఏమన్నాడు, మన భూభారతి పోర్టల్ ను మన రీసెంట్లీగా మన అంబేద్కర్ జయంతి రోజు తెల్లారి మనకు ఇది భూభారతి పోర్టల్ ఓకే అయిపోయింది, దాన్ని ప్రారంభించినారు. దాన్ని 3 మండలాలలో పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించారు. 3 జిల్లాలలో కూడా పైలట్ ప్రాజెక్ట్ గా ఇప్పుడు కొనసాగుతుంది. ఈ 3 జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా కొనసాగిన తర్వాత మేము జూన్ 2వ తారీఖు నుండి, ఎప్పుడు 2025 జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రం మొత్తం విస్తరిస్తాము ఈ భూభారతి పోర్టల్ అన్నారు. అంటే రానున్న 1 నెల లోపట, అంటే మే నెల లోపటనే నోటిఫికేషన్ వస్తుంది. మే నెల లోపటనే మనకు నోటిఫికేషన్ వస్తే మనకు జూన్ ఆర్ జూలైలో ఎగ్జామ్ ఉంటుంది. ఆగస్టు వరకు మీరు గ్రామ పాలన అధికారులుగా మీరు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. ఇంత తక్కువ టైంలో ఒక ఉద్యోగార్థులు అవ్వడం అనేది
నిజంగా సూపర్ అన్నమాట. దీన్ని మీరు ఎట్టి విషయంలో ఈ జీపీఓల ఉద్యోగాలు లైట్ తీసుకోకండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. చిన్నదో పెద్దదో ఫస్ట్ ఒక ఉద్యోగం సంపాదించుకోండి. ఫస్ట్ పెద్దదాని కోసమే ఆలోచించండి. బట్ మధ్యలో చిన్న చిన్న అవకాశాలు వస్తాయి. చిన్న చిన్న అవకాశాలు వచ్చినప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా దూరండి. చిన్న చిన్న ఉద్యోగాలు సాధించుకుంటే అది మీకు ఎకనామికల్ గా యూజ్ అవుతుంది. సేఫ్ జోన్ లో ఉంటారు. తర్వాత మీరు అనుకున్న లక్ష్యానికి పరిగెత్తడానికి, అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి మీకు ఇది ఒక మంచి వేగా ఉంటది. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, విఆర్ఓ నోటిఫికేషన్ అతిపెద్ద నోటిఫికేషన్ 10,954. తర్వాత శిశు సంక్షేమ శాఖ నుండి మనకు అంగన్వాడీ ఉద్యోగాలు వస్తున్నాయి. అది 14,000తో వస్తుంది. అది మంచి ఉద్యోగాలే మహిళా మనులకు. అది కాబట్టి రానున్న రోజుల్లో కొద్దిగా కాస్తో కూస్తో లేట్ అయినా కానీ ప్రభుత్వం నుండి నోటిఫికేషన్స్ అనేది ప్రవాహంలో తనక రాబోతుంది. కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే 10,000 ఉద్యోగాలు ఉన్నాయి. మీరు అర్థం చేసుకోండి, మంచి అవకాశము. మళ్ళీ ఒక్కసారి మీరు జీపీఓ అయినారనుకోండి, మీకు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో మీరు జూనియర్ అసిస్టెంట్ అవుతారు. రెవెన్యూలో మీరు ఒక్కసారి జూనియర్ అసిస్టెంట్ అయితే ఒక 5-6 సంవత్సరాల తర్వాత సీనియర్ అసిస్టెంట్ అవుతారు. సీనియర్ అసిస్టెంట్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు ఉండేది డైరెక్ట్ పోస్ట్ ఏంటంటే డిటిఏ. తర్వాత డిటిఏ అయిన తర్వాత మీరు సర్వీస్ రిటైర్మెంట్ ఇంకో 10 సంవత్సరాలకు డైరెక్ట్ తహసీల్దార్ అవుతారు. అంత మంచి అవకాశం ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఎవరు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. మంచి అవకాశం ఉపయోగించుకోండి, యూజ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. సైనింగ్